నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తల్ని చూద్దాం. కారులో కలకలం, బీఆర్ఎస్కు సీనియర్ నేత కె కేశవరావు గుడ్ బై చెప్పారు. కేశవరావుతో పాటు హైదరాబాద్ మేయర్ ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా పార్టీకి రిజైన్ చేయబోతూ ఉన్నారు. రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకొక కీలకమైన పరిణామం, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ కడియం కావ్యకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేసింది. కానీ వరంగల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చెయ్యలేను అంటూ కడియం కావ్య కేసీఆర్కు ఒక లేఖ కూడా రాశారు. రీసెంట్గా లిక్కర్ స్కామ్, అలాగే కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు, ఈ పరిణామాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. ఇటువంటి పరిస్థితుల్లో తన గెలుపు అంత ఈజీ కాదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానంటూ లేఖలో ప్రస్తావించారు. ఇది బీఆర్ఎస్కు పెద్ద షాక్గానే మనం పరిగణించాలి. ఇక పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దీపా దాస్ మున్షితో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 31లోగా అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చే యత్నం జరుగుతోంది. ఇంకా 4 స్థానాలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. సో కొన్ని సమీకరణలు కూడా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో ఈ 4 స్థానాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రేవంత్ అధ్యక్షతన పిఈసి సమావేశం ఇవాళ జరగబోతోంది. మంత్రులు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరవబోతూ ఉన్నారు. తుక్కుగూడ సభ, ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చ జరగబోతోంది. ఇక ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్ అనే వార్తను ఈనాడు హైలైట్ చేస్తోంది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్, హవాలా దందాలపై సుదీర్ఘ విచారణ, క్షేత్రస్థాయిలో అనధికారిక ఆపరేషన్లపై ఆరా, 5 రోజుల పోలీస్ కస్టడీకి అదనపు ఎస్పీలు భుజంగరావు అండ్ తిరుపతన్న. ఇక నెక్స్ట్, చీకటి యుద్ధాన్ని ఎదుర్కొంటాం. నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందామని చెప్పేసి, పేదల తలరాతలు మార్చే ఎన్నికలు ఇవి అంటూ చెప్పారు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఒక ఎడిటర్, ఒక ఛానల్ ఓనర్. సో ఈ ఎల్లో మీడియా, ఆయన పర్టికులర్గా కొన్ని మీడియా సంస్థల్ని ఆయన ఎల్లో మీడియా జాబితాలోకి చేర్చారు. సో వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతిదానికి అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి పదే అన్ని సభల్లోనూ కామెంట్ చేస్తూ ఉంటారు. సో సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దామంటూ పిలుపునిచ్చారు. దాంతోపాటు పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మళ్ళీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు అంటూ కామెంట్ చేశారు. జగన్ నోట వివేక హత్య మాట చాన్నాళ్ల తర్వాత వచ్చింది. చంపించింది ఎవరో ఎప్పుడో తేల్చేసిన సిబిఐ, అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత, గుండెపోటు కథ అల్లిందే ఆయన, రాజకీయంగా వాడుకున్నది జగన్, అయినా కలియుగం కథలు, నిందితుడిని పక్కనే పెట్టుకుని కబుర్లు అంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్తను ఓరి దేవుడా అంటూ హైలైట్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వివేక హత్య అంశాన్ని ప్రస్తావించారు. చంపించింది ఎవరో అందరికీ తెలుసు, వాళ్ళు బయట యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడిని, ఆయన పాత్రని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో దీని మీద వెంటనే తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అయింది. వైఎస్ సునీతారెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారో జగన్కు తెలుసు, చంపిన వాళ్లతోనే తిరుగుతూ ఉన్నారు, ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటూ ఉన్నారు అంటూ సునీత ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. బాబు ఒక నకిలీ నోటు అంటూ కామెంట్ చేశారు. నకిలీ డబ్బును ఎవరు కోరుకోరు, అలాగే నకిలీ నాయకుడిని కూడా ఎవరు కోరుకోరు, పొత్తు కోసం పొర్లు దండాలు పెట్టి బుకాయింపు, ప్రజలకు ఏం చెప్పాలో తోచక మోసపూరిత హామీలు, బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే కూటమి టికెట్లు ఇచ్చారంటూ కూడా కామెంట్ చేశారు. ఇక రేపటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర స్టార్ట్ కాబోతోంది. పిఠాపురం నుంచి. పిఠాపురంలో 3 రోజుల పాటు ఆయన ప్రచారం చేస్తారు. తొలి విడతలో 11 రోజులు, 8 నియోజకవర్గాల్లో ప్రచారం. 9న ఉగాది వేడుకలు పిఠాపురంలోనే. ఇక ఉత్తరాంధ్రలో ఆ తర్వాత 4 రోజుల పర్యటన ఉండబోతోంది. ఇక రఘురామకృష్ణరాజు ఆయన తెలుగుదేశం పార్టీ మీద డైరెక్ట్గానే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తనకి టికెట్ రాకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి, సోమవీర్రాజుతో చెప్పి అని గతంలో కామెంట్ చేసిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు
చంద్రబాబు నాయుడు మీద కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒంటరిగానే నా పోరాటం ఉంటుంది, అవసరమైతే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాను, ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి, నరసాపురం నుంచి నాకు పోటీ చేసే అవకాశం, కూటమి అభ్యర్థిగా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక పరిపూర్ణానంద స్వామి చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారు. ముస్లిం ఓటు బ్యాంకు దూరం అవుతుందనే ఉద్దేశంతో తనకు టికెట్ రాకుండా చేశారంటూ కూడా పరిపూర్ణానంద కామెంట్ చేసిన పరిస్థితి. ఇవి ప్రధాన అంశాలు. ఈ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్.